ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం అది పరిశుద్ధ గ్రంథంలో నుండి 1వ సమూయేలు 16వ అధ్యాయము 7వ లేఖనాన్ని. దేవుడు హృదయమును మాత్రమే లక్ష్య పెట్టును. అవును, నీ పై రూపమును చూసి ఈ లోకం మురిసిపోతుంది, ఆనందపడుతుంది, ఆస్వాదిస్తుంది, నిన్ను ఆహ్వానించచ్చేమో. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి ఈయన నీ హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతారు. నీ ముఖమును చూసి ఆయన నీకు మర్యాద ఇవ్వడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు మర్యాదను నిజముగా దేవునిలో పొందుకోవాలనుకుంటే, నిన్ను లక్ష్య పెట్టాలి అనుకుంటే, నీ హృదయాన్ని చూసే దేవునికి నీ హృదయంలో స్థానంలో నీ హృదయమును పరిశుద్ధపరచుకో, పవిత్రపరచుకొని ఇప్పుడే దేవుని తట్టును తిరిగినట్లయితే అట్టి దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడతారు. కనుక అటు లక్ష్య పెట్టే దేవుని వైపు మనం ఇప్పుడు అందరము కూడా తలలు ఉంచుకొని ఆయన వైపు చూస్తూ ప్రార్థనలో ఎదుగుతాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతలు. తండ్రి, ఈ ఉదయకాల సమయమున ఇదిగోనైనా నీ యొక్క మాటలు వినడానికి చెవియొగ్గి వింటున్నటువంటి బిడ్డలను, ఆలకించుతున్నటువంటి విశ్వాసం సమూహమును కూడా మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిలో మీ వాక్యాన్ని ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.